పాడు గజాల గుంజి 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 గుద్ద పగలదై. అరే పాట పాడమంటే బూతులు తిడతావేంట్రా? పాడు. కోడితే మొక్కలు గలి రక్తం వస్తుంది. గుంజి మళ్ళీ బూతులు తిడుతున్నాడు వీడు. చంద్రహాస్ అదే ఉందబ్బా, పాట పాడమంటే బూతులు తిట్టాడు అందరినీ. పాపం జేడి చక్రవర్తి గారు, పరంజీ గారు ఇలాంటి వాళ్ళని పిలిచి మరీ అవమానిస్తాడు. అతను గురించి వీడియో మొన్నే చేయాలి, కాకపోతే అందరూ చేస్తున్నారు కదా ఎందుకులే అని అనుకున్నాను, కానీ ఎందుకో మనసు ఒప్పట్లేదు, అందుకే ఈ వీడియో. సో చంద్రహాస్ ఈ పేరు చెప్తే ఎవరు కూడా టక్కన పట్టకపోవచ్చు, కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే మాత్రం కొంతమంది గుర్తుపడతారు. అసలు ఈ యాటిట్యూడ్ స్టార్ అనే పేరు ఎవడిచ్చారు అతనికి? అసలు స్టార్ అంటే ఏంటి? ఏదైనా సాధించినోడు. స్టార్ అంటే మెగాస్టార్ గారి స్టారు, మహేష్ బాబు గారి స్టారు, పవన్ కళ్యాణ్ గారి స్టార్. ఈడు ఎలా స్టార్ అవుతాడు? మళ్ళీ యాటిట్యూడ్ ఏ స్టార్ అయినా కానీ స్టార్ అనే పదమే తీసేసండి, హోల్ అని పెట్టండి. హోల్ అంటే తెలుసు కదా మీకు, బొక్క. యాటిట్యూడ్ బొక్కగాడు. ఇంకా స్మాల్ స్క్రీన్ మీద ఈటీవీ ప్రభాకర్ కుమారుడు కాబట్టి సినిమాల్లోకి ఏదో ఆఫర్లు వచ్చినాయి, అది కూడా బయట ప్రొడ్యూసర్లు ఎవరు లేరు అండి, వీళ్ళే సొంతంగా పెట్టేసుకుంటున్నారు, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇరికిస్తున్నారు. సో రెండు సినిమాల్లో కెమెరా ముందు కనిపించగానే తను ఏదో పెద్ద స్టార్ అయ్యాడనే ఫీలింగ్లో మనోడు ఉన్నాడు. వాస్తవానికి అంత బొమ్మ లేదు ఇక్కడ. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడా, సొంత స్టామినా ఎలా బిల్డ్ చేసుకున్న దానిపై ఫోకస్ చేయాలి. కానీ రావడమే బిల్డప్ ఇస్తే మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్ అనే విమర్శలు, నెగిటివ్ కామెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. చంద్రహాస్, ఈ అమ్మాయి పేరు కూడా తిరగట్లేదు, విషయంలో కూడా ఇదే సరిగ్గా జరుగుతుంది. ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ 2 రోజుల నుంచి హెడ్లైన్స్లో నిలుస్తున్నాడు అంటే ఏదో గొప్ప పని చేసి కాదండి బాబోయ్. తాను నటించిన ఆ సినిమా పేరు కూడా చెప్పాలి, మళ్ళీ ఎందుకు పబ్లిసిటీ వాళ్ళకి. కానీ ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బూత్ పాట పాడవయ్యా బాబో అంటే బూతులు పాటలు పాడి ఏదో జీ అన్నాడు, గుంజి అన్నాడు, ఇంక మనం చెప్పలేములే, చీ కొట్టించుకుంటున్నాడు. తండ్రి ప్రభాకర్కి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది, ఇతగాడు ఆ పేరు కాస్త చెడగొట్టేలా ఉన్నాడు అంటూ కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు. సినిమా ప్రమోషన్లు అని చెప్పి బూత్ పాడడం ఏంట్రా బాబు అని ఒక ప్రముఖ జర్నలిస్ట్ వీడియో ద్వారా అతనికి అడిగి పారేశాడు. ఈ వీడియోను చూసిన చంద్రహాస్ కూడా తన పేరుకు ముందు ఉండే యాటిట్యూడ్ని ఈ జర్నలిస్ట్పై ప్రదర్శించాడు. దీంతో మ్యాటర్ కాస్త సీరియస్ అయింది. తన లాయర్లతో లీగల్గా జర్నలిస్ట్పై కేసు వేస్తానని ఇంకేదేదో వాగుతున్నాడు. బెదిరింపులు కూడా దిగాడు. 24 గంటలు టైం ఇస్తున్నాడు, నీకు వీడియో డిలీట్ చేయి, నాకు సారీ చెప్పు, లేకపోతే నేనేంటో చూపిస్తాను అని లైవ్లోనే అందరి ముందే వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు, అది కూడా ఒక జర్నలిస్ట్కి. ఇంకా జేడి చక్రవర్తి గారు కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ ఫంక్షన్కి అనవసరంగా వెళ్ళాను, నా బరువు పోయింది అన్నట్టుగా పేరు చెప్పకుండానే చెప్పాడు ఆయన. దాని గురించి మళ్ళీ మీడియాలో మన ప్రభాకర్ గారు ఫోన్ చేసి, జేడి చక్రవర్తి ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నాను, గెస్ట్లా పిలిచాను, కానీ వచ్చి నా కొంప ముంచేశాడు అని చెప్పేసి ఆయన మాట్లాడడం. అంటే ఫ్రెండ్షిప్కి కూడా వీళ్ళకి లెక్కలేదు, అంటే అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు అనమాట. సో 1-2 సినిమాలు చేయగానే చాలామంది తోపు అనేసుకుంటారు. అలా అనుకుంటే ఎలా బ్రదర్? ఇక్కడ కట్ చేసి మ్యాటర్ మారిస్తే మన కొండబాబు ఉన్నాడు కదా, అదే విజయ్ దేవరకొండ, ఏదో లక్కీగా సందీప్ రెడ్డి గారి డైరెక్షన్ వల్ల, ఆయన టాలెంట్ వల్ల అర్జున్ రెడ్డి హిట్ అయింది. ఆ సినిమా హిట్ అయ్యేసరికి నా అంత తోపు ఎవడలేడు, నా అంత తురుమెవడలేడు, నేను రౌడీని అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రే గమ్మునున్నాడు రా రే అని చెప్పేసి మాట్లాడతాడు. ఇప్పుడు మనోడు సినిమాల పరిస్థితి ఏంటో తెలుసు కదా. తెలంగాణలో కొంతమంది పొలిటికల్ వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి ఇంకా సినిమా అవకాశాలు వస్తున్నాయి తప్ప, మానోడు యాక్టింగ్ ద్వారా నిలబెట్టే సినిమా ఒకటైనా ఉందా విజయ్ దేవరకొండదే? ఖచ్చితంగా లేదు. అలా నాకేం విజయ్ దేవరకొండ అంటే చిరాకు కాదు, మనం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, అంత మించి మనం ఎవరైనా సినిమా బాగుందంటే చూద్దాం, లేకపోతే లేదు. కాకపోతే ఈ 1-2 సినిమాలు ఇట్టేసరికి, లేదంటే ఇండస్ట్రీలో ఇలాగ తండ్రుల్లో తాతల పేర్లో చెప్పుకొని మేమే పెద్ద తోపు అని చెప్పేసి అనుకుంటారు. మరి మీరే అలా అనేసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు మన రామ్ చరణ్ తేజ్ ఏమనుకోవాలి? సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు గారు ఏమనుకోవాలి? నందమూరి తారక రామారావు గారి మనవడు ఎన్టీఆర్ గారు ఏమనుకోవాలి? కృష్ణరాజు గారి కుమారుడు ఆల్ ఇండియా స్టార్, పాన్ ఇండియా స్టార్, మన నెంబర్ 1 స్టార్ మన ప్రభాస్ గారు ఏమనుకోవాలి? ఇలాంటి వాళ్ళందరూ అణిగిమని ఎందుకుంటున్నారు? ప్రేక్షకుల్ని, అదే ఫ్యాన్స్ని దేవుళ్ళు అంటారు, రెస్పెక్టబుల్గా మాట్లాడతారు. మీ వల్లే మా సినిమాలు ఆడుతూనే అంటున్నారు. ఎవరిని కూడా అరే ఒరై మీ గమ్మునుండు ఇట్లాంటి మాటలు మాట్లాడరు.
వాళ్ళకి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయి, ఎంత యాటిట్యూడ్ చూపించవచ్చు వాళ్ళు. ఒక్కరైనా నోరు జారుతారా? అలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ నుంచి నేర్చుకుని ఆయనకి మనకుంటే కొంచెం కాకపోయినా కొంచెమైనా సక్సెస్ వస్తుంది మీ మొఖాలకి, లేకపోతే అది ఉండదు. అందుకే మరి కిన్నెర అబ్రాహం తీసుకుందాం, ఎన్ని ఫ్లాప్లు ఇచ్చాడు, ఎంత టార్చర్ పెట్టాడు ఒక డైలో సినిమాలతో. అలాంటి వాడు కూడా మంచి సినిమాలు చేయబట్టి ఇప్పుడు కొంచెం నిలబడ్డాడు, ఏదో 2-3 సినిమాలు ఆడుతున్నాయి. నేను యాటిట్యూడ్ అది ఇది అనుకుంటే ఏం లేదు. విశ్వక్సేన్ ఏమైంది, ఎంత యాటిట్యూడ్తో ఉండేవాడు, ఇప్పుడు తగ్గించుకున్నాడు కదా. మీరు ఒకసారి ఇప్పుడే యూట్యూబ్లో విశ్వక్సేన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలు చూడండి, ఆ ఫంకీ సినిమా ఇంటర్వ్యూలో చేతులు కట్టుకుని ఒక మంచి స్మైల్తో అడిగిన వాటికి మాత్రమే సమాధానాలు చెప్తూ నీట్గా ఉంటున్నాడు. ఒక టైంలో ఎలా రెచ్చిపోయాడు పలక్మాదాస్ సినిమా టైంలో, కానీ మొన్న ఏదో వచ్చింది లైలానా ఏదో సినిమా, అక్కడ ఎలా రెచ్చిపోయాడు ఇంటర్వ్యూలో, మూర్తి గారి ఇంటర్వ్యూలో. ఇప్పుడు చూడండి నిన్న వచ్చిన మూర్తి గారి ఇంటర్వ్యూలో. ఎవడైనా సరే అణిగిమని ఉంటేనే ఉంటారు, లేదు అంటే ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉండాలి. అంటే నవీన్ పోలిశెట్టికి ఉంది చూడండి, కథ, స్క్రీన్ పే, డైరెక్షన్, యాక్టింగ్, ప్రతిదీ తన భుజాల మీద వేసుకుని తన సొంతంగా రాసుకుని వచ్చామా ఇట్టు కొట్టామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటాడు. అంతకు మించి ఎక్స్ట్రాలు కూడా అబ్బాయి చేయడు, పాపం చాలా మంచాడు నవీన్ పోలిశెట్టి. అలా అయినా ఉండాలి. మనకి ఏమీ రాదు, ఏమీ చేత కాదు. బూతు పాటలు మాట్లాడేసో, లేదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బూతులు మాట్లాడేసో, లేదంటే సెంటిమెంట్ కూడా ప్లే చేస్తున్నారు ఈ మధ్యన. ఈ సినిమా ఆడకపోతే నేను సినిమాలు నేను అది చేసినాను ఇది చేసినాను, అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా, ఇక్కడ ఏది వర్కౌట్ కాదు. నువ్వెంత తోపైనా, నువ్వెంత యాటిట్యూడ్ చూపించినా, నువ్వెన్ని బూతు మాట్లాడినా ఎవ్వడు కూడా దేకడు. వచ్చి 4 టికెట్లు కూడా రావు. ఫైనల్గా సినిమాలో దమ్ముండాలి, కథలో దమ్ముండాలి. ఆ కథకి ఆ డైరెక్టర్కి మీ యాక్టింగ్ కొంచెం తోడైతే సినిమాలో హిట్ అయ్యి కొంచెం 4 టికెట్లు దిగుతాయి, లేకపోతే వచ్చిన రోజే సర్దేస్తుంది. సో ఈ యాటిట్యూడ్ స్టార్ అమ్మాయి స్టార్ అని నేను, ఈ యాటిట్యూడ్ హోల్గాడు సో వార్నింగ్లు ఇస్తున్నాడు, కేసులు వేస్తా అంటున్నాడు. చూద్దాం మరి ఎవరిని ఏం పీకుతాడో, ఎవరిని చేస్తాడో. ఇంకా లైవ్లో వాళ్ళ నాన్నగారి సపోర్ట్ కూడా చాలా ఉంది ఈ అబ్బాయి, కానీ మనకు అర్థమైపోతుంది లైవ్లో వస్తున్న వీడియోలు చూస్తుంటే. సార్ మీరు దాదాపు నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి ఇంకా ఎక్కువే, దాదాపు 30 ఏళ్ళుగా ప్రతిరోజు రోజుకి 3 షిఫ్ట్లు చేశారో, డే నైట్ కష్టపడ్డారో, చాలా సంపాదించారు సార్. మీరు ఇంతే అంటే పిల్లల మీద ప్రేమ ఉండడం తప్పే లేదు, కానీ ఇంతే ప్రేమగా ఉండి ఆ అబ్బాయిని కనుక అలాగే సపోర్ట్ చేస్తే మీ 30 ఏళ్ళ కష్టం మొత్తం బూడిద పాలవడానికి ఒక 3 ఏళ్ళు కూడా పట్టదు. కొడుకుల మీద ప్రేమ ఉండడం తప్పలేదు, వాళ్ళని పైకి తీసుకురావడంలో అస్సలు తప్పలేదు. కాబట్టి దానికి ఎలా ఉండాలి చూపియండి. మన మెగాస్టార్ గారు, మీరు బులివిత్తారా మెగాస్టార్ గారు, మన సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ ఎలా ఉన్నాడు, ఆయన ఇన్స్పైర్గా తీసుకుని ఆయన చూసి కొంచెమైనా నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉండిద్దండి. లేదంటే 3 ఏళ్ళు మహా అయితే 3 ఏళ్ళలో మీరు మళ్ళీ డే నైట్ కష్టపడ్డా కూడా ఇప్పటివరకు సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా సంపాదించడం మీ వల్ల కూడా కాదు. అది మ్యాటర్.